దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. ఆగస్టు 14. రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. దానియేలు 3:18. మండుచున్న అగ్నిగుండములో వేయుదుమని ముగ్గురు యవనస్తులను బెదిరించినను ఈ ముగ్గురు జంకరేరి వారిచ్చిన తెలివైన జవాబు చూడండి. ఓ నెబుకద్నెజరు, నీకు ప్రత్యుత్తరము ఇయ్యవలనన్న చింత మాకు లేదు అనగా బుద్ధిహీనముగా మాట్లాడుచున్న రాజుకు తిరిగి జవాబు చెప్పనవసరము లేదన్నమాట. బుద్ధిహీనముగా మాట్లాడేవారితో వాదించుట సమయమును వ్యర్థపరచుటే. ఆ రాజు బెదిరింపులు యవనస్తుల విశ్వాసమును కదిలించలేకపోయెను. వారి దేవుడు సజీవుడని వారెరుగుదురు. ఆయనకు సర్వాధికారం కలదనియు సాతాను శక్తిని మించిన బలము కలవాడనియు వారి ఎదుటనున్న రాజు కన్నను గొప్పవాడనియు నిస్సందేహంగా వారు ఎరిగి ఉండిరి. నీవు జయించువాడవుగా ఉండగోరునచో దేవునిని సందేహించకుము. నిన్ను అగ్ని పరీక్షలలో తీసుకుని వెళ్ళినను ఆయనను ప్రశ్నించు అధికారం నీకు లేదు. ఆయన మార్గము పరిపూర్ణమైనదనియు శ్రేష్టమైనదనియు నమ్ముము. నీ జీవితంలో ఆయన చేయునదంతయు నీ మేలుకేనని విశ్వసించుము. అదే నిజమైన విశ్వాసం. ఈ ముగ్గురు యవనస్తులు మనకు మంచి మాదిరిగా ఉన్నారు. వారి జీవితములు మనలను ప్రోత్సహించినవిగా ఉన్నవి. వారు అగ్నిగుండములో వేయబడుదురను వారిని బెదిరించినను వారు ప్రతిమకు సాగిలపడలేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు అని పలికిరి. 17వ వచనం. ప్రభు మనలను ఎన్నడును ఎడబాయడని మనం నమ్మవలెను. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను అని ప్రభు చెప్పాను. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 నుండి 20 వచనములు. ప్రభువు తన శక్తి ద్వారా మనల్ని కాపాడును కనుక మనం ప్రభు కొరకు ధైర్యముగా నిలబడుటకు భయపడరాదు. ప్రైజ్ ది లార్డ్.